సార్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 25 స్థానాలు ఇండియా టీవీ ఇచ్చింది. 19 నుంచి 21 ఎన్డీఏ కూటమికి, వైఎస్ఆర్సీపీకి 3 నుంచి 5. ఏబీపీ సీ వాటర్ 21 నుంచి 25 ఎన్డీఏ కూటమి, 0 నుంచి 4 వైసీపీకి. న్యూస్ 18 19 నుంచి 22 ఎన్డీఏ కూటమికి, వైఎస్ఆర్సీపీకి 5 నుంచి 8. ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా 21 నుంచి 23 ఎన్డీఏ కూటమికి, 2 నుంచి 4 వైఎస్ఆర్సీపీకి. టైమ్స్ నౌ 10 నుంచి 12 ఎన్డీఏ కూటమికి, 13 నుంచి 15 వైఎస్ఆర్సీపీ. ఓవరాల్గా చూసుకుంటే ఒక్క టైమ్స్ నౌ తప్ప మిగతా జాతీయ ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వన్ సైడ్ ఎన్డీఏ కూటమికి ఇవ్వడం. ఒకటైతే 25 వరకు అవుట్ ఆఫ్ 25 ఇచ్చారు. అంటే మీరు అన్నది నిజమే. జాతీయ సంస్థలు లోక్సభ ఎన్నికల కొరకు క్లియర్గా ఎన్డీఏకి ఇస్తున్నారు, డౌట్ లేదు. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు లోకల్ సంస్థలు కొన్ని వైసీపీకి ఇచ్చాయి. అవును, దానికి ప్రపోజ్డ్గా లోక్సభ సీట్లు ఇచ్చాయి. వాళ్ళ డివైడ్ చేసి చూసినట్లేదు. అసెంబ్లీ ఎన్నికలను బట్టి లోక్సభ ఎన్నికలు డిసైడ్ చేసినట్టున్నారు. సో నాకున్న సమాచారం ప్రకారం యాక్సిస్ మై ఇండియా, ఇండియా టుడే వాళ్ళ సర్వే కూడా వస్తుంది బాగా. వాళ్ళు కూడా టీడీపీకి ఇచ్చారు. సో అందువల్ల మీకు ఆంధ్రప్రదేశ్ ఒక్కటి ఇంకా తేలని ప్రశ్న. నేను నిన్న కూడా చెప్పాను, ఇది ఆంధ్రప్రదేశ్ స్టోరీ ముగియలేదు, స్టిల్ స్టోరీ నాట్ కంప్లీట్. ఇప్పుడు వచ్చింది ట్రైలరే, సినిమా రాలే. ఈ ట్రైలర్ను బట్టి సినిమాను మనం అంచనా వేయలేమని మొదట్లో చెప్పాను నేను. అందువల్ల అసెంబ్లీ ఎన్నికల విషయంలోనైనా కాస్త ఇంకా అటు ఇటు అనుమానాలు వివిధ పోల్స్ చెప్తున్నాయి. కానీ పార్లమెంట్ ఎన్నికల విషయంలో ముఖ్యంగా జాతీయ మీడియా సంస్థలన్నీ కూడా ఎన్డీఏకే చెప్తున్నాయి. మరి అదే జరిగితే ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కూటమి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకొని లోక్సభ సీట్లు గెలవాలి, ఒక పాసిబిలిటీ. రెండవ పాసిబిలిటీ, అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి కనుక వస్తే ఆ వచ్చింది కూడా నా స్వల్ప మెజార్టీతోనే ఉంటే, నేను నిన్న చెప్పిన 3 పాసిబిలిటీ చెప్పాను. ఒకటి పొలిటికల్ పాసిబిలిటీ. ఆ పొలిటికల్ పాసిబిలిటీ ఏంటంటే మీకు ఒక సీట్లో మీకు మోడీ ఫ్యాక్టర్ వల్ల వైఎస్ జగన్కి ఎందుకు ఓటేయాలి పార్లమెంటుకు. సో మోడీ ప్రైమ్ మినిస్టర్ కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా కూటమికి వేస్తారు. జగన్ కూడా మోడీనే వ్యతిరేకించాడు. అందువల్ల వైసీపీకి ఎందుకు వేయాలి అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. ఆ పొలిటికల్ ఫ్యాక్టర్ ఏమైనా పనిచేసిందా మోడీ ప్రభావం. రెండవది స్టాటిస్టికల్ ఫ్యాక్టర్. స్టాటిస్టికల్ ఫ్యాక్టర్ ఏంటంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే అందులో 5లో వైఎస్ఆర్ కాంగ్రెస్ కనుక 1000-2000తో గెలిచి మిగతా 2 సీట్లలో టీడీపీ భారీ మేరతో గెలిచింది అనుకోండి. నా గుర్తు సబ్జెక్టు కరెక్షన్ 2009లో అనుకుంటా, అంటే మెమరీ బట్టి చెప్తున్నా, ఉండవల్లి అరుణ్ కుమార్ ఎంపీగా గెలిచాడు. అప్పుడు 7లో 5 తెలుగుదేశం గెలిచింది నాకు గుర్తున్నంత వరకు. ఒక్క అనపర్తి అనుకుంటాను భారీ మెజార్టీతో టీడీపీ గెలిచినట్టుంది. సో దాంతో భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలిచినట్లుంది. దాంతో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యత్వం ఉండవల్లి అరుణ్ కుమార్ గెలిచాడు. సో అందువల్ల ఇలా అదొక ఉదాహరణ మీకు రాజమండ్రి లోక్సభ సెగ్మెంట్. రాజమండ్రిలో అలా కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే 1-2 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా భారీ మెజార్టీ వస్తే గెలిచేస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ మెదక్ పైన ఆశ పెట్టుకున్నది అదే. గజ్వేల్ సిద్దిపేటలో కనుక భారీ మెజార్టీ రిజిస్టర్ చేసుకుంటే బీఆర్ఎస్ మెదక్ గెలిచే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఆ స్టాటిస్టికల్ పాసిబిలిటీ రెండవది. మూడవది షర్మిలా ఫ్యాక్టర్. కాంగ్రెస్ కనుక అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ప్రభావం చూపక లోక్సభ ఎన్నికల్లో కనుక ఒక 2-3% ఓటింగ్ కనుక వస్తే, అందులో 1-2% కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటు కనుక కాంగ్రెస్కి వస్తే, ఎందుకంటే మా టీడీపీ ఓటు రాదు, ఎందుకంటే టీడీపీ ఓటు ఎలాగో మోడీ కొరకు బీజేపీతో ఉన్నారు కనుక అటైపోతుంది కదా. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటు ఇటు వస్తే కాంగ్రెస్ పార్టీ కనుక ఆ మేరకు కొన్ని సీట్లలో లోక్సభ ఎన్నికల్లో తారుమారే అవకాశం ఉంటుంది. అందువల్ల స్టిల్ ద స్టోరీ ఈజ్ అన్ఫోల్డింగ్. అందుకే ఆంధ్రప్రదేశ్ మనం హోల్డ్లో పెట్టుకోవడమే. ఓకే సార్, అసెంబ్లీ విషయానికి వస్తే మీరు చూసింది, ఎందుకంటే చాలా టెన్షన్గా ఉంది నిన్న వచ్చిన ఇవన్నీ మనం చూస్తుంటే ఎగ్జిట్ పోల్స్ ఏది డిసైడ్ అవ్వాలో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. నేతలు కూడా చాలా టెన్షన్స్లో ఉన్నారు. ఎందుకు టెన్షన్? 40 గంటలు వస్తుంది కనుక ప్రశాంతంగా నిద్రపోమని చెప్తాను. కాదు, మీకున్న అనుభవం మీరు అంచనాలో సార్. నాకు టెన్షన్ లేదు. అంచనా కోసం కోట్లాది మంది వెయిట్ అంటే నేను నిన్న కూడా చెప్పాను. 1-2 కారణాల రీత్యా చెప్పలేము అని. ఒకటి క్లారిటీ లేదు, పిక్చర్ క్లారిటీ లేదు ఒకటి. ఎందుకంటే నాకు 100% క్లారిటీ లేని నేను మాట్లాడాను. మీకు నాకు క్లారిటీ ఉండాలి, రైట్ ఆరంగా తర్వాత సంగతి. తెలంగాణ అప్పుడు నాకు క్లారిటీ ఉండే కాంగ్రెస్ గెలుస్తుంది అని
అందువల్ల చెప్పేశాను. అవును. అందువల్ల నాకు ఇప్పుడు జనరల్ టాక్ ఏమో కూటమి వైపు ఉన్నది, నిజమది, నేను గతంలో కూడా చెప్పాను ఇది. కానీ కూటమి వైపు ఉన్న ఓటర్ వోకల్ ఓటరు, అప్పర్ కాస్ట్, అప్పర్ క్లాస్, అర్బన్, యూత్, మీడియా, సోషల్ మీడియాలో ఎక్కువ ఉండే ఓటరు. నీకు వైసీపీకి ఉండే ఓటర్ ఏమో గుమ్మనంగా ఉన్నాడు, పేద వర్గాలు, సోషల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఓటరు, దళిత్, ఎస్టీ, మైనారిటీ, మహిళా ఓటర్లు. ఇప్పుడు పురుష ఓటర్లు ఏమో ఓటేసి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తారు, ఉమెన్ ఓటర్ ఓటేసి హల్చల్ చేయరు. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఆ క్లారిటీ లేదు ఒకటి. రెండవది, క్లారిటీ లేకపోయినా కూడా ప్రాబబిలిటీ చెప్పచ్చు. అంటే నా అంచనా కానీ ఆంధ్రప్రదేశ్లో నిజాయితీగా చెప్పినా ఏదో ఒక పార్టీకి కోసం చెప్పాడు అనే అనవసర విమర్శలు దారితీస్తాయి. ఆ విమర్శలకు భయపడి నోరు మూసుకొని ఉండాల్సిన అవసరమేం లేదు. ఇప్పుడు రోజు విమర్శలు కొత్తగా చేస్తారా కానీ ఎప్పుడైతే మనకే క్లారిటీ లేనప్పుడు మన ఆ విమర్శలను ఎందుకు కొని తెచ్చుకోవాలి? క్లారిటీ ఉంటే విమర్శలు ఎదుర్కొంటాం, అభ్యంతరం ఏం లేదు. కానీ ఆ చిత్రం అస్పష్టంగా ఉన్నప్పుడు, దానిపైన అన్సర్టనిటీగా ఉన్నప్పుడు, అన్ప్రిడిక్టబుల్గా ఉన్నప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఇన్ని సంస్థలు వచ్చాయి, అందరూ ఏకాభిప్రాయం లేదు కదా. మీరు ఆల్ ఇండియా సంస్థలోమో క్లియర్గా కూటమికి ఎక్కువ ఇస్తున్నాయి. ఆల్ ఇండియా సంస్థలోమో శాంపుల్ చాలా చిన్నదిగా ఉంటుంది. నా అంచనా మీరు తీసి చూడండి, యాక్సెస్ మైండ్ ఇవన్నీ 20,000 30,000 ఓటర్లు ఉంటారు మొత్తం స్టేట్ అంతా. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఓటర్లు 20,000 30,000 తీసుకుంటారు. సో అందువల్ల దే ఆర్ నాట్ 100% చాలా చిన్న శాంపుల్. ఆ 175 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా చేయరు, కానీ వాళ్ళు మోర్ ప్రొఫెషనల్గా చేస్తారు, మోర్ సైంటిఫిక్గా చేస్తారు. మన స్థానికంగా చేసేటువంటి సర్వే సంస్థలము ఎక్కువ శాంపుల్ తీసుకుంటారు, ఎక్కువ సీట్లలో కూడా చేస్తారు. కొంతమంది 175లో చేసేవాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళు వారంతా సైంటిఫిక్గా శాంపులింగ్ చేయకపోవచ్చు. అందువల్ల ఈ గందరగోళం ఉంది కనుక లెట్ us వెయిట్, హౌ డస్ ఇట్ మ్యాటర్, ఇంకో 36 గంటల్లో మనకు తేలిపోతుంది కదా. అయినా చాలా మందిలో ఉత్కంఠ ఉంటుంది కదా సార్, ఎందుకంటే ప్రొఫెసర్ గారు మాట వేదవాక్కు, ప్రొఫెసర్ గారు చెప్తే నిజం అవుతుంది. అందుకే మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడాలి. సార్, మరొక విషయం, చాలా కీలకమైన అంశం, విభజన చట్టానికి 10 ఏళ్ళు పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి ఈ రోజు నుంచి? ఎవరి దారి వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ ఈ 10 ఏళ్ళలో ఏం తేడా వచ్చింది? హైదరాబాద్ నుంచి ఎప్పుడో వెళ్ళిపోయాడు, చంద్రబాబు నాయుడు టైంలో వెళ్ళిపోయాడు. రాజధాని లేని రాష్ట్రం, ఉమ్మడిగా ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు 5 ఏళ్లలో లేని పంచాయతీ కొత్తగా ఏమొచ్చింది? పేరుకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, కానీ గత చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయిన తర్వాత, అమరావతికి వెళ్ళిపోయిన తర్వాత హైదరాబాద్ ఏమీ లేదు కదా రాజధాని. సో ఇట్ వాజ్ ఆల్రెడీ ఆ ఉమ్మడి రాజధాని పేరు కానీ వీళ్ళు ఏం వాడుకుంటలేరు కదా ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం లేదు, వాళ్ళు అఫీషియల్గా ఉమ్మడి రాజధాని కాదు అంతే. అంతకుముందు ఉమ్మడి రాజధాని ఉన్నాయి, ఇక్కడ వచ్చే ఉన్న పాలన సాగించారా? చేయలేదు కదా. ఇక రాజధాని లేని రాష్ట్రం, రాజధాని లేదంటే కూడా కరెక్ట్ కదా. అమరావతి రాజధాని ఇప్పుడు. అవును, అది కాదంటున్నారు కదా సీఎం గారు. కాదని సీఎం అంటున్న అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ చెప్పింది కదా. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే అమరావతి. నేను రేపు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో క్వశ్చన్ అడుగుతాను, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ఏ టిక్కు పెడతారు? జగన్ ప్రభుత్వం ఉంది కదా, విశాఖపట్నం టిక్కు పెడతారు. మార్కులు వస్తే అది ఇప్పటికీ కన్ఫ్యూజన్ పరిస్థితి కదా సార్. అల్టిమేట్ అఫీషియల్ రాజధాని అమరావతి. అయితే మీరు అన్నట్లు హైదరాబాదు తెలంగాణకు ఉన్న సమయంలో ప్రామిస్ చేసిందంటే హైదరాబాదును తలదన్నే రాజధాని అన్నారు. తలదన్నే రాజధాని కాదు, తలదించే రాజధాని కూడా లేదా. సో అందువల్ల డెఫినెట్గా రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి మాట మార్చాడు, చంద్రబాబు నాయుడు దాన్ని తన పేటెంట్ మోడల్గా మార్చారు. అందువల్ల చంద్రబాబు తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు ఒక 2 పర్మనెంట్ బిల్డింగ్లు కట్టుంటే ఇలా జగన్కి ఇబ్బంది అయ్యేది. ఈ మాట అంటే టీడీపీలో కోపం వస్తుంది, కానీ మరి కేసీఆర్ సెక్రటరియట్ కట్టలేదా? ఎన్ని వివాదాలు వచ్చినా సెక్రటరియట్ కట్టాడు కదా. ఈ సెక్రటరియట్ను వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఆడపై ముఖ్యమంత్రి లేడా? సో అందువల్ల ఒకవేళ కట్టుంటే సెక్రటేరియట్ అసలు జగన్ వెళ్ళడానికి స్కోప్ ఉండేది. అంటే ఇక్కడ అసెంబ్లీని మేము నిర్మించాము, సెక్రటేరియట్ లేకపోతే ఇప్పుడు అక్కడ ఎక్కడి నుంచి పాలన చేస్తున్నారు అంటే అది తాత్కాలిక భవనాలను టీడీపీ చెప్పింది కదా. అందువల్ల నేను రెండు అంటున్నా. ఒకటి, జగన్మోహన్ రెడ్డి అమరావతికి మాట ఇచ్చి అసెంబ్లీలో కూడా మద్దతు ఇచ్చి ఆయన వెనక్కి పోవడం అర్థం లేని పని, అనవసరపు ఇష్యూ. అమరావతి పైన ఆయన తీసుకున్న చర్య రాజకీయంగా ఆయనకు ప్రయోజనం ఉండదు, రాష్ట్ర అభివృద్ధి రీత్యా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం ఉండదు. అందువల్ల అమరావతి పైన జగన్మోహన్ రెడ్డి వేసిన స్టెప్ రాంగ్ స్టెప్. నేను ఇది ఇవాళ చెప్పలేదు, చాలాసార్లు చెప్పాను. అయితే అదే సమయంలో
ఇక్కడికి ఆగితే టీడీపీ వాళ్ళకు నేను చాలా గొప్ప వ్యక్తిని, ఇంద్రుడిని చంద్రుడిని అవుతారు, నా వీడియో తీసుకెళ్ళి వాళ్ళ ఫేస్బుక్లో పెడతారు. కానీ ఇక్కడికి నాగేశ్వర ఆగాడు. చంద్రుడు టీడీపీ మనిషే తాగుతాడు, వైసీపీ మనిషే తాగుతాను, నేను ఎందుకు తాగుతాను? నేను అనేది ఇక్కడికి వాస్తవంగా చంద్రబాబు నాయుడు చేసిన పొరపాటు కూడా చెప్పాలి. 5 ఏళ్లలో మీరు ఒక అమరావతి చుట్టూ ఒక భ్రమల ప్రపంచాన్ని క్రియేట్ చేశారు, గ్రాఫిక్స్తోనే కాలక్షేపం చేశారు. కాదంటారా? తాత్కాలిక భవనాలే కట్టింది కదా, ఆ భవనాల్లో కూడా వర్షం పడితే వాటర్ లోపలికి వచ్చే భవనాలు కట్టారు. అది ఏం క్వాలిటీ భవనాలు? స్పీకర్ ఛాంబర్లోకి వాటర్ వచ్చాయి, సచివాలయాలకు వాటర్ వచ్చాయి. పర్మనెంట్ బిల్డింగ్ ఎక్కడ కట్టారు నాకు చెప్పాడు, ఒక్కడు చూపెట్టాను పర్మనెంట్ బిల్డింగ్. అఫ్ కోర్స్ ఆ భవనాల్లో కూడా అమరావతిలోనే రాజధాని జగన్ కంటిన్యూ చేయాల్సి ఉండేది, దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. కానీ 5 ఏళ్ళు నీకు ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు 50 ఏళ్ళు ఉంటా అనుకొని ప్లాన్ చేస్తారు ఎవరైనా? సో 5 ఏళ్లలో ప్లాన్ చెప్పండి. నీకు ఓ ట్రైన్లో ఉంటున్నావు, ప్రయత్నం పోతున్నావు, 3 గంటల్లో నీ స్టేషన్ వస్తుంది, నువ్వు ఫుడ్ ఆర్డర్ చేయాలి. ఎప్పుడు ఆర్డర్ ఇస్తావు? గంట లోపల ఇస్తావు కదా. 2.5 గంటల తర్వాత ఫుడ్ ఆర్డర్ ఇస్తావు ఎవడన్నా? ఎందుకంటే ఆ ఫుడ్ వచ్చే లోపల నువ్వు వెళ్ళి దిగేస్తావు స్టేషన్. ఇది బేసిక్ కామన్ సెన్స్ కదా. నేను ఇక్కడ నుంచి మీకు వందే భారత్లో పోతున్నాను, నెక్స్ట్ స్టాప్ కాజీపేట్, 1.5 అవర్లో కాజీపేట వస్తుంది. నేను ఏం చేస్తాను? నేను ఒకవేళ ఫుడ్ ఆర్డర్ చేయాలనుకుంటే ఎక్కిన 10 నిమిషాలు ఆర్డర్ ఇస్తాను. అవును. ఎందుకు? నాకు అది వచ్చి తిని నేను చేయి కడుక్కునే లోపల స్టేషన్ రావద్దు కదా. కానీ నేను 1 అవర్ తర్వాత ఆర్డర్ ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది? నా పక్క సీట్ ఉంటే ఇచ్చిపోవాల్సి వస్తుంది. సో ఇది కామన్ సెన్స్ కదా, రైల్వే ప్యాసింజర్ కామన్ సెన్స్ నేను చెప్పేది. చంద్రబాబు నాయుడు మరి 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్కటి పర్మనెంట్ బిల్డింగ్. ఏం కేసీఆర్ సెక్రటరియట్ కట్టినట్టు సెక్రటరీ కట్టలేదు. ఇంతకన్నా అద్భుతమైన సెక్రటరియట్ ఉంటుందా? మన సెక్రటరియట్ హైదరాబాద్ ఎంత బాగుంది, ఎంత అందంగా ఉంది. అలాంటి సెక్రటరియట్ కట్టుకోలేకపోయారా? ఆర్థికంగా కూడా ఇబ్బంది కదా సార్, లోటు బడ్జెట్తో ఉన్నదాన్ని. అసలు దానికి తాత్కాలిక భవనాలకు పర్మనెంట్ భవనాలకు ఎంత తేడా అవుతుందండి? ఎప్పుడైనా కట్టాల్సిందే కదా. లోటు బడ్జెట్ ఏంటి? సెక్రటరియట్ భవనానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. అసలు ఇవ్వట్లేదని కదా కేంద్ర ప్రభుత్వం, ఏదో 1500 కోట్లు ఇచ్చింది మీకు. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు భవనాలకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. నేను 1,00,000 కోట్లు ఖర్చు పెడతాను, కేంద్రం ఇవ్వదు. 1500 కోట్లు ఇచ్చింది కూడా కదా. ఔటర్ రింగ్ రోడ్ కూడా కేంద్రం డబ్బులు ఇస్తా అన్నది, అమరావతి ఇచ్చి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి. అది రాంగ్ ఆర్గ్యుమెంట్. కేంద్రం ఎందుకు ఇవ్వలేదు? 1500 కోట్లు ఇచ్చింది కూడా కదా. 1500 కోట్లు సరిపోవా? సెక్రటేరియట్కి 500 కోట్లతో కట్టలేదా? ఓకే. సో ఓవరాల్గా మరికొన్ని గంటలు వెయిట్ చేయాలి ఒక క్లారిటీ రావాలి అంటే. అంత ప్రపంచం మునుగుతుందా? మన జీవితాలు ఏం మారదు కదా అంత తొందరగా.